గంగారాజు షాప్‌కి ఇంకా కొంచెం దూరంలో జనరల్ స్టోర్ నడిపించే వెంకటేషు నెలాఖరు రావడం వల్ల పెద్దగా కస్టమర్స్ లేకపోవడంతో త్వరగా షాప్ మూసి ఇంటికి బయలుదేరాడు. వీధి దీపాలు వెలగడం లేదు. చీకటిగా ఉంది. మున్సిపల్ వాళ్ళకి కంప్లెయింట్ చేయాలన్న ధ్యాస కానీ, ఆలోచన కానీ అక్కడున్న ఎవ్వరికీ అంతగా లేకపోవడంతో లైట్లు వెలక్క చాలా రోజులైనా అలాగే గడిపేస్తున్నారు. ఆ చీకట్లో ఇద్దరు వ్యక్తులు నెమ్మదిగా నడుస్తూ వెళ్ళడం గమనించిన వెంకటేషు వాళ్ళని గుర్తుపట్టకపోయినా ఒక వ్యక్తిని మరో వ్యక్తి నడిపించడాన్ని బట్టి ఎవరికో ఆరోగ్యం బాగలేదు కాబోలు అనుకుంటూ తను ఒక చేయి వెయ్యడానికి కొంచెం వేగంగా నడుస్తూ వాళ్ళని చేరాడు. దగ్గరగా రాగానే గంగరాజుని గుర్తుపట్టి ఎవరన్నా అంటూ కంగారుగా దగ్గరికి వచ్చాడు. గంగారాజు నడిపిస్తున్నది కోటేశ్వరరావుని అని చూసి, అరే! ఏమైందన్నా సార్‌కి? అన్నాడు గంగారాజుకి సాయంగా కోటేశ్వరరావు భుజం మీద చెయ్యి వేస్తూ. ఏం లేదు. బీపీ ఎక్కువైనది కావచ్చు. జర సాయం చెయ్యి. ఇంటికి తోలుకుపోదాం అన్నాడు గంగారాజు. ఇద్దరూ కలిసి కోటేశ్వరరావుని అతని ఇంటి దగ్గరకు తీసుకువచ్చేసరికి అప్పటికే రకరకాల ఆందోళనతో విలవిలలాడుతున్న అన్నపూర్ణ వాళ్ళ వైపు అయోమయంగా చూసింది. ఆవిడ చూపుల్లో కనిపిస్తున్న ప్రశ్నలు గమనించి సానుభూతితో అన్నాడు గంగరాజు. ఏం కాలే చెల్లమ్మా, పరేషాను కాకు. ఆవిడకు సరిచెప్పే ప్రయత్నం చేస్తూ ఇద్దరూ కలిసి సోఫాలో పడుకోబెట్టారు. కార్తికేయ త్వరగా వెళ్ళి గ్లాస్‌తో నీళ్లు తెచ్చి ఏమైంది నాన్నగారికి? అన్నాడు. జర బీపీ ఎక్కువగావచ్చు అని అతని చేతిలో నీళ్ళ గ్లాసు తీసుకొని వేళ్ళతో నీళ్లు కోటేశ్వరరావు మొహం మీద చిలరించాడు. అయితే స్పృహలో ఉన్న ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో ఉన్న కోటేశ్వరరావు నీళ్లు మొహం మీద పడటంతో కదిలాడు. గంగారాజు వెంకటేశాన్ని చూసి అతి కష్టం మీద లేచి కూర్చొని మీ ఇద్దరు వెళ్ళండి అన్నట్టు సైగ చేశాడు. సారు, డాక్టర్ సాబ్‌ని తోలుకురమ్మంటావా? అంటున్న వెంకటేష్‌ని వారిస్తూ సార్, రెస్ట్ తీసుకుంటాడు. పద పోదాం. మళ్ళా రావచ్చు అన్నాడు గంగరాజు. ఇద్దరూ వెళ్ళిపోగానే అన్నపూర్ణ వచ్చి ఆయన పక్కన కూర్చొని ఏడుపు గొంతుతో అడిగింది. ఏమైందండి? ఆయన సమాధానం చెప్పకుండా తీక్షణంగా నేలవైపు చూస్తూ గీజర్ ఆన్ చెయ్యి అన్నపూర్ణ. అందరం మైల స్నానం చెయ్యాలి అన్నాడు. యావండి? అన్నపూర్ణ మాట పైకి రాకుండా అడ్డుపడుతూ చేత్తో మాట్లాడొద్దు అన్నట్టు సైగ చేసి నీ కూతురు లేదింకా అన్నాడు. ఏవండి? అంటూ ఆవిడ విరుచుకుపడిపోయింది. కార్తికేయ అమ్మా అంటూ అదూర్ధంగా ఆవిడ దగ్గరకు వచ్చాడు. కోటేశ్వరరావు నిర్లిప్తంగా పడిపోయిన భార్య వైపు చూశాడు. గంగరాజు ఇల్లు చేరేసరికి ఆఫీస్ నుంచి వచ్చిన సురేష్ అన్నం తింటున్నాడు. దుర్గమ్మ పక్కనే కూర్చొని వడ్డిస్తుంది. గంగరాజు చెప్పులు వదిలి లోపలికి అడుగు పెడుతుండగా ఆమె స్వరం వినిపించింది. గీ పోరుడు ఇంకా రాలే. ఏడికి పోయిండో ఏమో. జర తమ్మునితోని కూసోని ఆడు. ఏం జాడున్నాడో సూడరాదు కొడకా. కాలేజ్‌కి పోతలేదంటుండు మీ నాయన. టైం ఎంతాయనో ఏమో. గిప్పుడు నాయన వచ్చిందంటే పంచాయితీ. అడుగుల చప్పుడికి తలెత్తి చూశాడు సురేష్. గంగారాజు మొహం గంభీరంగా ఉంది. తీక్షణంగా దుర్గమ్మని చూస్తూ అన్నాడు. నీ కొడుకు మొగుడైండు. ఆనికి సదువెందుకే? పెండ్లి కావాలే. నాతోని చెప్పింటే మస్తు చేస్తుంటి ఆని పెండ్లి. నేను చెయ్యనని ఆడే చేసుకొనికి పోయిండు. దుర్గమ్మ కూర్చున్న చోటు నుంచి లేచి ఒక్క అంగంలో గంగరాజు దగ్గరకు వచ్చి అతడి భుజం పట్టుకొని ఊపుతూ అంది. ఏమంటున్నవయ్యా? పెండ్లి చేసుకునుడేంది? నా కొడుకు గసంటోడు కాడు. ఆనికి లచ్చల కట్నంతోని వస్తది పిల్ల. ఆవ్ వస్తదొస్తది.
కలెక్టర్ సదువు సదివిండు. కట్నం తెస్తది. గసొంటి ఆశలేం పెట్టుకోకు. బాపనోళ్ళ పిల్లను తీసుకొని పోయిండు నీ కొడుకు. ఆ మాట వింటూనే లబలబలాడుతూ ఓలమ్మో! యాడకు పోయిందయ్యా! ఏ బాపనోళ్ళ పిల్లనయ్యా! దేవుడా! గా పిల్ల నా కొడుకును మందు పెట్టనయ్యా! అంటూ శోకాలు పెట్టసాగింది. సురేషు బిత్తరపోయి చూడసాగాడు. గంగారాజు భార్య శోకాలు పెడుతుంటే గట్టిగా అరిచాడు. ఏయ్! నోర్ముయ్యి. గా పిల్లనెందుకంటున్నావు? అమాయకురాలు. వాడే గా పిల్లని పటాయించి తోలుకుపోయిండు. వీని షోకులు, వీని నకరాలు జూసి గా పిల్ల పాపం మోసపోయే. గా సారు, అమ్మ దుఃఖం చూస్తే మస్తు బాధైంది. ఆళ్ళకు ఇజ్జత్ పాయే. నీకు నాకు ఏం గాలే. మొగపోరడు. వానికేంది? అని భార్యని కసిరి సురేష్‌తో అన్నాడు. ఆడు ఏడున్నాడో, ఏడికి తోలుకుపోయిండో జర తెలుసుకో కొడకా. ఎట్లనన్నా తెలుసుకొని గా పిల్లని తీసుకురావాలే. లేకుంటే ఆళ్ళు బద్నామైపోతారు. గాయత్రి బతుకు బండలైంది. ఈని మొఖానికి లక్ష్మీదేవంటి పిల్ల కావాల్నా? దుర్గమ్మ గయ్యిమంది. నీ కొడుకు గురించి నీకు ఫికర్ లేదు. ఆళ్ళ గురించి మస్తు ఫికరున్నది. బుద్ధి ఉన్నోళ్ళందరూ నా లెక్కనే అంటారు. ఆనికి సిగ్గు, లజ్జ ఉన్నదా? ఆడపిల్లను గట్ల తోలుకుపోతాడా? కనిపిస్తే బొక్కలు తీస్తా. పోరా సురేషు! పోలీస్ స్టేషన్ కంప్లెయింట్ ఇచ్చిరా పో. ఆజ్ఞాపించినట్టు అన్నాడు గంగరాజు. సురేషు బెదురుగా అన్నాడు. సారోన్లేమంటారో నాయనా! పోలీసులకు చెప్తే ఆళ్ళ ఇజ్జత్ పోతది. అడిగి చెప్దాం. గంగారాజు ఆలోచించాడు. నిజమే. ఈ విషయం బయటికి వస్తే నష్టం కోటేశ్వరరావు సార్ వాళ్ళకే. తెల్లవారాక వాళ్ళనే అడిగి ఏం చెయ్యాలో నిర్ణయించవచ్చు. ఇప్పుడు ఎక్కడని వెతుకుతాడు? ఇప్పటికే ఈ పంచాయతీ మొదలై చాలాసేపైంది. 10:30. వాళ్ళు ఎక్కడికి వెళ్లారని వెతకడం? గంగరాజుకి తన కొడుకు మీద కోపం, గాయత్రి మీద సానుభూతి, ఆ కుటుంబం పట్ల ఆవేదన కలిసి మనసంతా కాకవికాలం అయ్యింది. నిస్సత్తువుగా కింద కూలబడ్డాడు. దుర్గమ్మ శోకాలు పెడుతూనే ఉంది. బోలెడు కట్నంతో పిల్ల వస్తుందన్న ఆశ. వాడు చదువుకున్నా, చదువుకోకన్నా, అందగాడైనా, కురూపి అయినా వాడు మొగాడు. ఆ అర్హత చాలు లక్షలు కట్నంగా ఇచ్చి పిల్లనివ్వడానికి. అలాంటిది పైసా కట్నం లేకుండా ఆ పిల్లని ప్రేమించడం ఏంటి నా కొడుకు? అనే సగటు తల్లిలాగే ఆమె కూడా ఆలోచిస్తుంది. తన కొడుకు ఆవర తిరుగుళ్ళు తిరుగుతూ అమాయకురాలైన మంచి కుటుంబంలోని పిల్లని మాయమాటలతో తీసుకొని వెళ్ళి ఆ పిల్ల జీవితం ఏం చేస్తాడు అనే ఆందోళన గంగరాజుది. ప్రశాంతంగా ఉన్న ఇంట్లో ఇంత దుమారం రేపడం కాక అందమైన గాయత్రిని పనికిమాలిన వాడైన తన తమ్ముడు లేవదీసుకుపోవడమేంటి? ఎట్ల జరిగింది ఇదంట్లా? ఆ గాయత్రి వాణ్ణి ఎట్ల నమ్మింది? అని సురేషు. ఇలా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఆ రాత్రంతా జాగారం చేశారు. ఒక గది. దానిని ఆనుకొని చిన్న వసర. అవతలి వైపు సన్నటి సందు. అందులో బాత్రూం, లెట్రిన్. ఆ ఒక్క గదిలో ఒక నవారు మంచం, చిన్న స్టూలు, గోడకి హ్యాంగర్లు తగిలించుకునే స్టాండ్, దాని నిండా ప్యాంటులు, షర్టులు. చిన్న వరసలో ఒక గట్టు, దానిమీద కిరోసిన్ స్టవ్వు, కొన్ని స్టీల్ గిన్నెలు, గరిటెలు, 2 కంచాలు. తన ఇల్లుగా చెప్పి ఆటో అతను నర్సింహ తీసుకొచ్చిన ఆ ప్రదేశం చూస్తుంటే గాయత్రికి కడుపులో తిప్పేసింది. అడుగు పెట్టగానే నీచువాసనతో కూడిన మందు వాసన. గుమ్మం బయట నిలబడిపోయిన గాయత్రి వైపు చూసి దా లోపటికి అన్నాడు. రమేష్ ఆమె చెయ్యి పట్టుకుని లాగుతూ విసురుగా ఆ చెయ్యి విడిపించుకొని నా వల్ల కాదు, నేను రాను. కంపు కొడుతుంది. వాంతి అయ్యేలా ఉంది అంది గట్టిగా. ఏం కంపు? నాకు లేదు. నీకెట్లా వస్తుంది?
నకరాలు చెయ్యకు. సప్పుడు చేయకుండా రా అన్నాడు కసురుతూ. రాను. నేను వెళ్ళిపోతా. మా ఇంటికి వెళ్ళిపోతా. తప్పు చేశా. నేను తప్పు చేశా. 2 చేతుల్లో మొహం దాచుకొని ఏడవసాగింది గాయత్రి. నరసింహ రమేష్‌ని మందలిస్తూ అన్నాడు. నువ్వూకో. నేను మాట్లాడతా అని గాయత్రి దగ్గరకు వచ్చి నెమ్మదిగా నచ్చచెప్తున్న స్వరంతో అన్నాడు. వచ్చినావు బిడ్డా. జర సోచ్చాయించి ఏం జెయ్యాలో చేద్దాం. నీకు ఈడ ఉండుడు ఇష్టం లేకుంటే నాతోనే రా. పక్కన మా సుట్టాపోలున్నారు. ఆళ్ళ ఇల్లు మంచిగుంటది. ఆడ ఉండు. ఏడవకు. నీకు రమేష్ అంటే ఇష్టమై వచ్చినావు. నాకెరకే. కొత్త సోటు జర భయముంటుంది. పర్వాలేదు. దా పోదాం. నేను మా ఊరు వెళ్ళిపోతా. వెక్కుతూ అంది గాయత్రి. ఏడికి పోతావ్? నేను పోనియ్య. విసురుగా ఆమె దగ్గరకు వచ్చి అన్నాడు రమేష్. ఏయ్! నువ్వు గమ్మునుండు. రమేష్‌ని దూరంగా తోశాడు నరసింహ. నువ్వు రా బిడ్డా అంటూ గాయత్రి చేతిలో నుంచి ఆమె బ్యాగ్ అందుకున్నాడు. నేను మా ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ అంది గాయత్రి. నేను పంపిస్తా. ఫికర్ చెయ్యకు. ముందు జర మొఖం కడుక్కొని ప్రశాంతంగా కూసో. మళ్ళా ఆలోచన చేద్దాం. ఎట్ల పోవుడు ఏంది సంగతి? నేనున్నా కదా! నా మీద నమ్మకం పెట్టు. గాయత్రికి ఆ క్షణంలో నరసింహ మాట వినడం కన్నా గత్యంతరం కనిపించలేదు. కళ్ళు తుడుచుకొని అతనిని అనుసరించింది.